కోవా కజ్జికాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా అరకిలో, పంచదార 300 గ్రాములు, నెయ్యి 150 గ్రాములు, పచ్చి కోవా 250 గ్రాములు, పంచదార పొడి 100 గ్రాములు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. వేసి పిండి నెయ్యి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యికి బదులుగా నూనె కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి కోవా తీసుకోవాలి. ఇది పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెంసేపు ఫ్రై చేస్తే ఈ విధంగా డ్రైగా అయిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా బాగా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పంచదార పొడిని కలుపుకోవాలి. కోవా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కోవా పంచదార మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిని తీసుకుని బాగా కలపాలి. పిండిని బాగా మృదువుగా చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజులు ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుండ తీసుకొని చిన్న రొట్టెలాగా ఒత్తుకోవాలి. 3 అంగుళాల వ్యాసంతో ఒత్తుకోవాలి. మరి పెద్దది కాకుండా చిన్నట్టుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా కొంచెం లావుపాటి రొట్టెలాగా ఒత్తుకోవాలి.
బట్టలు కొంచెం లోతుగా పెట్టుకుంటే ఇది ఓపెన్ కాకుండా ఉంటుంది. మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే పరికరం ఉంటే దాంట్లో అయినా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో చక్కెర వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని పాకం పట్టుకోవాలి. ఈ విధంగా మనం పాకం తయారు చేసుకోవాలి. అంటే గులాబ్ జామున్కి చేసుకున్నట్టు దానికన్నా ఇంకొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా 2 వేళ్ళతో తాకినప్పుడు కొంచెం జిడ్డుగా ఉండాలి. ఇప్పుడు మన పాకం తయారైంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు, లో హీట్లో ఉండాలి. ఈ విధంగా వీటిని మెల్లగా తిప్పుకుంటూ 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెల్లగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి మనం చక్కెర పాకంలో వేసుకుంటాం. ఇదంతా బాగా వచ్చేసి వీటిని చక్కెర పాకంలో వేసుకోవాలి. వీటిని చక్కెర పాకంలో ఒక 5 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు మన కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. వీటిని వేడిగా తినే కంటే చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.